మొబైల్ రిపేర్ షాప్. అశోక్ సిటీ సెంటర్లో మొబైల్ షాప్ నడిపిస్తూ ఉంటాడు. కొత్త మొబైల్స్ అమ్మేవాడు, అలాగే పాత మొబైల్స్ ని రిపేర్ చేసేవాడు. అశోక్కి ఆశ చాలా ఎక్కువ. జనాలని మోసం చేస్తూ ఉండేవాడు. నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పరు ఏం కావాలి? ఇగో ఈ ఫోన్ పొద్దుగాల నుంచి నడుస్తా లేదు సార్. నాకేమో ఫోన్ల గురించి పెద్దగా తెలియదు. నంబర్ వత్తంగానే లైట్ వచ్చేది, ఇప్పుడు వస్తలేదు సార్. అవునా, ఇటే చూస్తా అని ఆ ఫోన్ తీసుకుని ఇటు అటు తిప్పి చూసి ఆన్ చేశాడు. ఫోన్ ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయింది. అది చూసి అశోక్ చిన్నగా నవ్వుకుని, ఇంట్లో ఛార్జింగ్ లేదు, ఈ ముసలానికి ఏం తెలియదు, ఫోన్ ఖరాబ్ అయిందని ఎంతో కొంత గుంజొచ్చు అని మనసులో అనుకుని, ఓ పెద్ద మనిషి, ఈ ఫోన్ బ్యాటరీ ఖరాబ్ అయింది, ఎంత అవుతుంది సారు? 200 అవుతుంది. 200? అన్ని లేవు సార్ నా దగ్గర. ఎంత ఉన్నాయి? ఇగో 150 ఉన్నాయి సార్. సరే ఇయ్యి, ఏదో పెద్ద మనిషి అని ఇస్తున్నా, బయటకి ఎవరికి చెప్పకు అని చెప్పి ఆ ఫోన్లో బ్యాటరీ మార్చినట్టు యాక్ట్ చేసి ఇచ్చేశాడు. ఆ ముసలాయన ఆ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. అశోక్ చేసే మోసాల గురించి శేఖర్ అనే అతనికి తెలిసింది. ఆయన అశోక్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఒకరోజు అశోక్ షాప్ కి వచ్చాడు. నమస్తే సార్, చెప్పురు ఏం కావాలి? ఇగో నా దగ్గర ఓ ఫోన్ ఉంది, దాన్ని అమ్మి పెట్టాలి. ఏది ఫోన్? ఇగో అని ఆ ఫోన్ అశోక్ ఇచ్చాడు. అశోక్ ఆ ఫోన్ తీసుకుని చూసి, అరే సార్, ఇది వెనకటి ఫోన్, ఇప్పుడు ఎవరు కొంటారు దీన్ని? అట్లా అనుకురి, పాత ఫోన్ అయినా మస్తు పని చేస్తుంది, జర అమ్మి పెట్టురి, మీకు కమిషన్ ఇస్తా. ఏందే కమిషన్ ఇస్తావా? నేనేమన్నా కమిషన్ ఏజెంట్ లెక్క కనబడుతున్నానా? కమిషన్ కాకపోతే గిఫ్ట్ అనుకోండి. గిఫ్ట్ అయితే ఓకే, సరే ఎంత కావాలి? ఏంది? ఓ 10,000 చూడిరి. ఏందే 10,000? ఈ డబ్బా ఫోన్కి 1000 కూడా రావు, తీసుకోపో నీ ఫోను. అరే గట్లా గుస్సా చేస్తే ఎట్లా? ఎంతో కొంత అమ్ము. సరే నీ నంబర్ ఇచ్చిపో, ఎవడన్నా బకరాగాడు దొరికితే అమ్ముతా. శేఖర్ సరే అని నంబర్ ఇచ్చి బయటికెళ్ళాడు. అలా బయటకు వెళ్ళగానే ఖయ్యూం లోపలికొచ్చాడు. నమస్తే సార్, ఏం కావాలి? మాకి ఫోన్ మీకి రీఛార్జ్ చెయ్యాలి. మీకి మాకి ఇదేం భాషరా నాయనా? సార్ నంబర్ చెప్పండి అని అంటూ ఉండగా పక్కన శేఖర్ ఇచ్చి వెళ్లిన మొబైల్ ఖయ్యంకు కనిపించింది. ఇది ఫోన్ మస్తు ఉంది అని చేతిలోకి తీసుకొని 2 సార్లు అటూ ఇటూ తిప్పి చూసి, వారెవ్వా, ఇది యాంటిక్ పీసు ఉంది. దుబాయ్ లో దీనికోసం మస్తు ఎతికిన, కానీ దొరకాలి. ఈ ఫోను ఎవరిది ఉంది? అది కస్టమర్ది సార్, అమ్మని చెప్పి వెళ్ళాడు. ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఇది నాకు కావాలి. మీరు ఏంటనే ఆయనకి ఫోన్ చేసి పిలిపించండి. ఎన్ని లక్షలైనా పర్వాలేదా? ఇదేదో బాగుంది బేరం. అది సార్, ఆయన ఊళ్ళో లేడు. అవునా? ఇగో ఇది నా నంబర్. ఆయన రాగానే నాకి ఫోన్ చేసి చెప్పండి. ఎన్ని లక్షలైనా పర్లేదు, నేను కొనుక్కుంటా. అలాగే సార్. ఖయ్యూం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్ళగానే అశోక్ శేఖర్ కి ఫోన్ చేసి రమ్మన్నాడు. శేఖర్ వచ్చాడు. ఇగో సార్, నీ ఫోన్ కి 1000 రూపాయలు గిరాకీ వచ్చింది, అమ్మంటావా? వద్దు, నేను నా ఫోన్ అమ్మా. నా పెళ్ళం ఫోను ఎందుకు అమ్ముతున్నావు అని తిడుతుంది. అశోక్ ఆశ్చర్యపోయాడు. ఏందమ్మవా? మంచి గిరాకీ వచ్చిందయ్యా. వద్దు సార్, పెళ్లి అయినాక నా పెళ్ళం కొనిచ్చిన ఫస్ట్ ఫోన్, దానికి 1000 10,000 అని లెక్క కట్టలేను. నా ఫోన్ నాకు ఇయ్యని పోతా. ఇగో నేను చెప్పేది నువ్వు 10 అన్నావు, నేను 50 ఇస్తా, అది నాకు ఇవ్వు. నా పెళ్ళం ఏముంటదో ఏమో, 50,000 ఇంటికి తీసుకుపోతే మస్తు ఖుషి అవుతుంది, ఏమందే అని చెప్పి 50,000 శేఖర్ చేతిలో పెట్టాడు. నీ మాట కాలం లెక్క ఇస్తున్నా, నా పిల్లం ఏముంటుందో ఏమో, మరి పోయొస్తా అని బయటకి బయలుదేరాడు. మంచిది, పోయారండి అని అతను వెళ్ళగానే ఖయ్యూంకి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ నంబర్ మీద ఎలాంటి ఫోన్ లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కలవడం లేదు. వీడు నన్ను మోసం చేసిండు, నిండా మునిగిన వాణ్ణి వీణ్ణి ముంచి నేను సంపాదిస్తే వీడు నన్నే ముంచిండు. అయ్యో అని నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. శేఖర్ ఖయ్యూం ఇద్దరూ ఒక చోట కూర్చొని ఉన్నారు. అరే వారి పని మంచిగా అయిందిరా. అవురా, వాడు జనాల్ని మోసం చేసి సంపాదించిన సొమ్మిది. ఏం చేద్దాం రే పైసలు? మొన్న వీడు పెద్ద మనిషి మోసం చేసిండు. ఆయన ఈ పక్కనే ఉన్న వృద్ధాశ్రమంలో ఉంటాడు.
ఈ పైసలు ఆశ్రమానికి ఇద్దాం పా. ఆ, మంచి ఆలోచన, నడువు పోదాం. అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్తున్నారు. శేఖర్ అమాయకుడు కొత్తగా హైదరాబాద్ వచ్చాడు. అతనికి హైదరాబాద్లో ఏమీ తెలియదు. శేఖర్ పంజాగుట్ట బస్టాప్లో సంకలో ఓ సంచి పెట్టుకుని అమాయకంగా చూస్తూ బస్ దిగాడు. నీ అవ్వ, ఈ ఊరేంద్రబాయ్ ఇంత పెద్దగా ఉంది. అని అతని ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాడు. ఏరా, ఇప్పుడే బస్ దిగినావా? సరే, ఓ ఆటో ఎక్కి అమీర్పేట వచ్చాయి. ఆటోనా? సరే అని అనుకుంటూ ఓ ఆటో దగ్గరికి వెళ్ళాడు. ఇగో సారు, వస్తుందా ఆటో? అడిగి చూడు, వస్తుందేమో. అమ్మా, నేనేమన్నా ఎర్రిపప్పని అనుకున్నావా? ఆటో ఒకటే ఎట్లొస్తుంది? నువ్వు తీసుకొస్తే వస్తుంది కదా. అరే వా, మస్తు తెలివి ఉంది నీకు. మరి ఏమనుకున్నావు? నాకు మస్తు తెలివి ఉంది. తెలుస్తుంది. ఇంతకీ ఏడకు పోవాలి? అమీర్పేట పోవాలి. 200. 200? సరే, ఇస్తా. సరే అయితే ఎక్కువ. నువ్వు నడుపు అని అనుకుంటూ ఆటో ఎక్కాడు. అమీర్పేట్లో ఒక ఇంటి ముందు ఆటో ఆగింది. దిగండి. ఇగో మీ 200. అని 200 ఇచ్చి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. హాయ్ రా. రారా, ఎట్లొచ్చినావు? ఆటోకి వచ్చినా. ఎంత తీసుకుంటారా ఆటో వాడు? ఎంతరా? 200. ఏంది, పంజగుట్ట నుంచి అమీర్పేటకి 200? వాడెవడో నిన్ను నిండా ముంచిండు. ఏంది ముంచిండా? చెప్పాలి కదరా మీరు. ఈసారి చెప్తాం గానీ బ్యాగ్ ఆడవాడి చాయ్ తాగొద్దాం. ఇప్పుడు చాయ్ ఏందిరా? నాకొద్దు, నేను రాను. ఏయ్, హైదరాబాద్ లో సగం జనం చాయ్ తాగే బతుకుతారు, తాగొద్దాం దా. సరే నడు మళ్ళా. అని శేఖర్, కిషోర్, శ్రీధర్ ముగ్గురు కలిసి టీ స్టాల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. రేయ్, పల్లె నుంచి పట్నం వచ్చినావు. ఈడంతా కొత్తగుంటది, జాగ్రత్తగా ఉండాలి. కొత్తగుంటే జాగ్రత్త ఎందుకురా? మొత్తం వింటావా వినవా నువ్వు? చెప్పు. ఈడ జనాలల్లో అవలగాడు ఎవరు దొరుకుతాడా, వాణ్ణి ఎట్లా మోసం చేయాలా అని చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండరా. నేనెందుకురా? మన ఊర్లో నిన్ను మించిన అవలగాడు ఇంకెవడున్నారా? శ్రీధర్ గట్టిగా నవ్వుతున్నాడు. రేయ్, నువ్వు ఆపరా. ఏంద్రా, నీకు మంచి చెప్దామని చూస్తే నన్నే అవలగాడంటావా? మజాక్ చేసిండ్రా బాయ్. మజాక్ అయితే ఓకే. అలా మాట్లాడుకుంటూ టీ స్టాల్ దగ్గరికి వచ్చారు. కాకా 3/2 చాయ్. ఇస్తా కాకా. అరే, నేను బట్టలు కొనాలి. తక్కువకి ఏడు దొరుకుతాయి? తక్కువలో అంటే కోడికి పో. అరే, మీరు కూడా రండిరా. నాకు హైదరాబాద్లో ఏం తెలవది. అరే, ఈ 4 దినాలు మాకు అస్సలు వీరు కాదురా, మస్తు పనుంది. మరి ఎట్లారా? ఎట్లయిందిరా? ఎప్పటికీ మేము నీ తోక పట్టుకొని ఉంటామరా. పో నువ్వే. నువ్వే చెప్పినావు కదరా, అమాయకుడు దొరికితే ఆగం చేస్తారని. ఏం కాదు, నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నువ్వు ఏదన్నా కొందామని పోయిన కాడ అమ్మేటోడు చెప్పిన రేటుకి సగం అడుగు. పురాగా సగమారా? అరే, నీకు తెలవది, నేను చెప్పినట్లు చెయ్యి. సరే. తర్వాత రోజు శేఖర్ ఒక్కడే షాపింగ్ చేయడానికి వెళ్ళాడు. షాపులన్నీ తిరిగి చూస్తూ ఉన్నాడు. రోడ్డు పక్కన బండి మీద కళ్ళజోడు అమ్మే అతని దగ్గర ఆగి, ఈ అద్దాలేవో మంచిగున్నాయి అని మనసులో అనుకుని, సార్, ఈ అద్దాలెంత సార్? 200. మా కిషోర్ గారు ఏం చెప్పిండు? అమ్మేటోడు చెప్పిన దాంట్లో సగం ఇస్తా అని చెప్పు అని చెప్పిండు. ఏమన్నా కానీ సగం అడుగుదాం. 100కి ఇస్తావా? ఏంది 100నా? నేనెంత చెప్పినా నువ్వు ఎంతకు అడుగుతున్నావు? 100కి ఇస్తే తీసుకుంటా, లేదంటే లేదు. 100 కాదు, 150 ఇవ్వు. లేదు, 100 ఇస్తా. సరే, తీసుకో. వీడు 100కి ఇస్తుండంటే దీని రేటు ఇంకా తక్కువై ఉంటది. 50కి అడుగుతా. తీసుకుంటావా లేదా? 50కి ఇస్తావా? ఏంది 50? ఇప్పుడు దాకా 100 అంటివి కదా. ఇప్పుడే 50 అంటున్నా. ఇస్తావా లేదా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను పల్లెటూరోడ్నని నాకు ఎక్కువ రేటు చెప్తున్నావని నాకు ఎరికే గాని 50కి ఇస్తావా లేదా? చూస్తంటే నువ్వు అమాయకుని లెక్క ఉన్నావు. ఈసారికైతే 50 ఇచ్చి తీసుకుపో. నాతో నన్నట్టు ఇంకెవరితోని అనకు. వీడు 50కే ఇస్తానంటుండు అంటే ఇంకా తక్కువనే ఉంటది కావచ్చు దాని రేటు. ఇగో అన్నా, 25కి ఇస్తావా? 25కి ఎందుకురా? ఫ్రీగా తీసుకోరా. ఫ్రీగా తీసుకో. శేఖర్ కాసేపు ఆలోచించి, ఇగో అన్నా, ఫ్రీగా అయితే రండి. నీకో దండవరా బాబు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి, నువ్వు పో ఇక్కడికి వెళ్ళి. నువ్వొద్దు, నీ గిరాకొద్దు. నీ ముఖం చూడుబుద్ది అయితేలే పో. నన్నే మోసం చేయాలని చూస్తున్నట్టున్నావు. నేను చాలా తెలివైనోడ్ని, ఏమనుకున్నావో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.
సమ్మక్క టీవీ.